అవర్ ఛానల్. ఇంతకుముందు చెప్పాం కదండి కిచెన్ వీడియోస్ కాకుండా వేరే వీడియోస్ కూడా పెడతామని. ఇవాళ నేను సాదా బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను, చూడండి. బ్లౌజ్ పీస్ ఇలా తీసుకోవాలండి, నార్మల్ బ్లౌజ్. ఫస్ట్ బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి. తీసుకొని రెండు మడతల మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ ఓపెన్ ఉండకూడదు. బ్యాక్ సైడ్ బ్లౌజ్కి ఇక్కడ ఓపెన్ ఉండకూడదు, ఇక్కడ ఇటు సైడ్ ఓపెన్ ఉంటుందండి. ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ ఎలా తీసుకోవాలో, బ్లౌజ్ డ్రాఫ్టింగ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇది సైజ్ బ్లౌజ్ అండి. దీని పొడవు, బ్లౌజ్ పొడవు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, 14.5 ఉంది. 15 తీసుకోండి. హైట్ ఎక్స్ట్రా అంటే ఇక్కడ మనం ఇప్పుడు కుడితే ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తే తక్కువ అవుతుంది బ్లౌజ్, అందుకోసమే నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అండి. ఇట్లా 14.5 ఉంది. 14.5 మనం ఒక 15 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, పైన కింద. అది పొడవు అండి, బ్లౌజ్ పొడవు 50. ఇలానే 15. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు తీసేసుకున్నామండి. ఇప్పుడు అడ్డం చూసుకుందాం. చూసారు కదండి, బ్లౌజ్ని 4 ఫోల్డ్స్ ఇలా చేస్తే, ఇలా చూస్తే 11.5, 12 నెక్ ఉంటుంది కదండి. అక్కడ వరకు మనం చూసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్లో కూడా క్లాత్ ఉండాలి. 12 ఇంచెస్ తీసుకోవాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదా 12 ఇంచెస్, అది అడ్డం. మనం ముందు పొడవు తీసుకున్నాం కదండి, ఇప్పుడు అడ్డం అంటే లెంత్ తీసుకున్నాం. ఇప్పుడు 12 తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్కేల్ ఉంటే మీ దగ్గర, కొత్తగా బిగినర్స్ అయితే స్కేల్ ఉంచుకోవాలండి. స్కేల్తో యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇది అలవాటే కాబట్టి నేను ఇలా డ్రాఫ్టింగ్ తీసుకుంటున్నానండి. బిగినర్స్ అయితే ఫస్ట్ స్కేల్ వాడాలండి. ఓకే, ఇది ఇప్పుడు 2.5 నెక్ అండి. అది ఎవరికైనా 2.5 తీసుకోవచ్చు. బ్రాడ్ నెక్ కావాలనుకుంటేనే 3 తీసుకోవాలి. అది కొద్దిగా బ్రాడ్ నెక్ కావాలని చెప్పిన వాళ్ళకి మాత్రమే మనం 3 తీసుకోవాలి. నార్మల్గా అయితే 2.5 నెక్ తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్. షోల్డర్ 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ 2.5. ఇప్పుడు బ్లౌజ్ ఇలా ఉంది కదండి, ఇలా ఈ బ్లౌజ్ సైజ్తో మనం ఇలా పెట్టుకోవాలండి. హార్మ్ హోల్డ్ అండి, ఇక్కడ హార్మ్స్ దగ్గర, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మనం ఇక్కడ ఇలా పెట్టుకోవాలి టిక్. అది ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి ఎంత మెజర్మెంట్ వచ్చింది. 6 వచ్చిందండి, 6.5. ఇక్కడ కూడా మనం 6.5 తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కరెక్ట్ వాళ్ళ బ్లౌజ్, మనం సైజ్ బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలానే వస్తుంది, మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. 6.5. ఇక్కడ నుంచి 1 ఇంచ్, మనం 1 ఇంచ్ ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. 1 ఇంచ్. ఆ తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ అండి. ముందు పార్ట్ కోసం నేను ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ ఇలా ఉంటుందండి ముందు పార్ట్ కోసం. ఇప్పుడు దీన్ని ఏం కట్ చేయకూడదు, నేను చూపిస్తున్నాను అంతే. బ్యాక్ సైడ్ వీళ్ళ లెంత్, బ్యాక్ లెంత్,
బ్యాక్ సైడ్ వీళ్ళ నెక్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇలా చూపిస్తే ఇలా అయితే కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ మనం ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ మార్క్ చేస్తాం కదండి, ఇక్కడ కట్ చేస్తే స్టిచ్చింగ్లో మనం స్టిచ్చింగ్ చేసినాక మళ్ళీ ఇక్కడ సేమ్ వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా సైజు వచ్చేస్తుందండి. పైన 2.5 తీసుకున్నాం కదండి నెక్కి, అలానే కింద కూడా 2.5 తీసుకొని స్ట్రైట్గా మనం స్కేల్తో యూజ్ చేసుకోవచ్చు అండి. 2.5 ఇక్కడ ఒక 1/2 ఇంచ్ రౌండ్ నెక్ అండి, బ్లౌజ్ మీకు చూపించేది ఫస్ట్. అందుకోసమే ఒక 1/2 ఇంచ్ రౌండ్ నెక్ కరెక్ట్గా రావాలంటే ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా షేప్ తీసుకోవాలండి రౌండ్ నెక్, అప్పుడు కరెక్ట్గా వస్తుంది రౌండ్ నెక్. ఇది బ్యాక్ సైడ్ నెక్ అండి. కరెక్ట్గా ఇలా 1 ఇంచ్ ఇక్కడ తీసుకొని మనం రౌండ్ షేప్, ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని రౌండ్ షేప్ ఇలా తీసుకుంటే బ్లౌజ్ హ్యాండ్స్లో కూడా ఎలాంటి కుచ్చులు అలాంటివి ఏమి రాకుండా ఉంటుంది బ్లౌజ్. బ్యాక్ సైడ్ కటింగ్ ఇదే అండి. డ్రాఫ్టింగ్ మార్కింగ్ మనం ఎలా చేయాలో ఇది ఇలా జరుగుతుంది సాదా కటింగ్. ఇప్పుడు నేను కట్ చేయడం చేస్తున్నాను చూడండి. ఇది మాత్రం కట్ చేయకూడదు, మనం ముందు బ్లౌజ్ కోసం అని మార్క్ చేశాను నేను అంతే. రౌండ్ నెక్ కట్ చేస్తాను. చేసాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ ఓపెన్ ఉన్న సైడ్ మనము కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఇది క్లాత్, ఇలా సేమ్ ఇలానే మనం బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలండి. ఇలా మనం ముందు మార్క్ చేసుకున్నాం కదండి 2 ఇంచెస్ ఇక్కడ బ్యాక్ పార్ట్లో, ఈ 2 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ పక్క నుంచి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టాను మార్క్ చేశాను కదండి. ఇప్పుడు ఇది తీసేసి ఇలా షేప్ రావాలండి. బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మెజర్మెంట్ చూద్దామండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇక్కడ 6.5 ఉందండి. 6 తీసుకుంటే మనం స్టిచ్చింగ్ కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తే 6.5 వచ్చేస్తుంది. అందుకోసమే మనం 6 తీసుకోవాలండి. ఇక్కడ నుంచి నెక్ కదండి, ఇక్కడ నుంచి 6 మార్క్ చేస్తున్నాము. అలానే ఇక్కడ నుంచి 6, ఇక్కడ నుంచి 2.5 తీసుకోవాలండి. ఇక్కడ రౌండ్ నెక్, దీన్ని కూడా ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని మార్క్ చేసుకోవచ్చు రౌండ్ నెక్ రావడానికి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ తీసుకొని బ్లౌజ్ ఫ్రంట్ నెక్ కొద్దిగా లోతు తీసుకోవాలండి షేప్ కోసం. ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా షేప్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేస్తాం.
ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయిందండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి, 4 ఫోల్డ్స్. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదండి, 1 ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా హ్యాండ్స్ కన్నా. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డ్స్ తీసుకోవాలండి. ఇలా అటాచ్ పడుతుంది కాబట్టి మనం కొద్దిగా ఇక్కడి నుంచి పెట్టుకోవాలండి. మనం ఎవింగ్ చేయాలి కదా, అందుకోసం 1 ఇంచ్ తీసుకోవాలండి. నార్మల్ బ్లౌజ్ కదా ఇది, లైనింగ్ బ్లౌజ్ కాదు కదా. 1 ఇంచ్. నాకు మెజర్మెంట్ బ్లౌజ్ 7 ఇంచెస్ ఉందండి, అందుకోసం 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 7 ఇంచెస్. స్కేల్తో ఇలా ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇది స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ అండి, 3 ఇంచెస్ ఇక్కడ నుంచి మనం ఇలా మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ ఇక్కడ తీసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఇలా షేప్ తీసుకోవాలండి. మళ్ళీ లోపలికి క్లాత్ ముందు పార్ట్లోకి లోతుకి ఇలా కట్ చేసుకోవాలండి. ఆ షేప్ కొద్దిగా తీసుకోవాలండి, ఈ షేప్లో రావాలి. ఇలా ఇప్పుడు కటింగ్ చేస్తుంది. ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ అటాచ్ పడుతుందండి క్లాత్కి, హ్యాండ్స్కి. ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ లోతు తీసుకోవాలని చెప్పాను కదండి, లోతు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అవి 2 పీసెస్కి 4 పీసెస్కి తీయొద్దండి, 2 పీసెస్కి. క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూసారు కదండి, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో, మార్క్ చేసి ఎలా కటింగ్ చేయాలో చూసారు కదండి. అదే బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఇది క్రాస్ బెల్ట్ అండి. ఇంకొక 2 పీసెస్ కూడా కట్ చేసుకోవాలి మనం. వీటికి బ్లౌజ్కి మిగిలినవండి. ఇప్పుడు మనం ఈ వీడియో చూసారు కదండి, కటింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలో చూపిస్తానండి. థ్యాంక్ యూ.